చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని, రాయలసీమ ప్రజల ఆత్మాభిమానాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబును రాయలసీమ వాసులు క్షమించరని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం బాకరాపేటలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు మోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోగా రాయలసీమ ఎత్తిపోతల పనులను తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడి ఆపివేశారని ఆయన ఆరోపించారు. ఆ విషయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారని చెప్పారు. ఇది రాయలసీమకు ప్రజలకు మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు రాయలసీమకు తీరని ద్రోహం చేసినందుకు భవిష్యత్తులో తగిన గుణపాఠం ఇక్కడి ప్రజలు చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య, చంద్రగిరి, సత్తివేడు నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, నూకతోటి రాజేష్, విద్యార్థి విభాగం నేతలు ప్రణయ్ రెడ్డి, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇది మన మనసులోకి అట్లాగే మన కడుపులోకి ఒక 40 సంవత్సరాల క్రితం ఈ రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ నీటి వనరులు ఉండేవి. డొక్కల కరువు లాంటి కరువు కూడా ఈ ప్రాంతం చూస్తుంది. అంటే డొక్కలు ఎన్నుకోవడం కాదు, డొక్కలు చించి తినే కార్యక్రమం. దీనికి అర్థం కావడానికి కష్టమైంది. రాయలసీమ ప్రాంతంలో ఒక పాట ఉండేది, నాకు ఆ పాట రాదు కానీ మర్చిపోయినా. దాంట్లో ఒక చందం ఏంటంటే, దయగలిగిన తల్లి పిల్లలకు అన్నం పెడితే, తిండి పెడితే కడుపు చించుకొని ఆ అన్నాన్ని తినే కాలం వచ్చింది. బయట బాధపడ్డాడు, కవి బాధపడ్డాడు. అంత కష్టమైన కాలంలో 5, 6, 7, 8, 9 సంవత్సరాల కరువు చూసిన ప్రాంతాలకి నాగా నేను ధర్మవరం వాడిని, ఆంధ్రప్రదేశ్ జిల్లా వాడిని, నేను 7 సంవత్సరాల వర్ష కరువు చూశాను. కొత్త ఫ్యామిలీ కింద లెక్కనే. కానీ జొన్నను తిన సంగతి నాకు ఇప్పుడు గుర్తుంది. మాట ఏం చెప్తున్నాయంటే, ఈ రోజు కనిపించేదాన్ని చూసి ఇది ఇట్లా ఉంది అని మీరు భావిస్తే, ఇంతకుముందు ఇట్లా ఉండేది, ఇప్పుడు ఈ విధంగా ఉంది, రేపు ఇంతకంటే బాగుంటుందని మీరు భావిస్తే మీరు ఖచ్చితంగా అక్కడ బబ్బులో కాలేసిన వాళ్ళు అవుతారు. మీకు సత్యానికి దూరంగా ఆలోచించిన వాళ్ళు అవుతారని చెప్పడమే అవకాశం. ఈరోజు నెల్లూరు వాళ్ళు కంటలేదు సోమశిలను చూసుకొని ఒక 65 టీఎంసీలు, 55 టీఎంసీలు, మా దగ్గర 146 టీఎంసీలు నీళ్లు ఉన్నాయని ఆనందపడతారు. కానీ 40 సంవత్సరాల క్రితం అనంతపురం ఇస్ ద బెటర్ డిస్ట్రిక్ట్ అంటే నెల్లూరు డిస్ట్రిక్ట్. వాళ్ళు మాట్లాడితే పెన్న గురించి మాట్లాడతారు. పెన్న ఈ రోజు లేదు. చిత్రావతి కన్నే కట్టిన తర్వాత, పెన్న కింద చిన్న ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత పెన్నలో నీళ్లు లేవు, పెన్న ఉంది. సకినేటి పైన నీళ్ళు ఎండిపోయిన తర్వాత ఇంకా అసలు లేదు. ఇది నెల్లూరు జిల్లా వాళ్ళ పరిస్థితి. ఈ రోజున వాళ్ళు మీరు మొలకొడుకులు అనే బియ్యం కూడా చెప్పారు. మొలకొడుకులు అనే బియ్యం తినేవాళ్ళు. అప్పట్లో అనంతపురం రాయలసీమ వాళ్ళు ఢిల్లీ పోవాలి బియ్యం తినేవాళ్ళు. అవి నవ్వుకుంటే ఏదైతే గట్టుకుంటాయని అనుకునేవాళ్ళు. వాళ్ళేమో మా మొలకొడుకులు అద్భుతంగా ఉంటాయని చెప్పేవాళ్ళు. ఒంగోలు జిల్లాకు వస్తే మార్కాపురం ప్రాంతం అంతా కడపలో లేక కర్నూలుకు సంబంధించిన ప్రాంతం ఎగ్జాక్ట్గా ఎట్లా కర్నూలు కడుపుతుందో అది అట్లాగే ఉంటుంది. అట్లాగే నీటి మీద మిగతా ఒంగోలు ప్రాంతం అంతా ఆధారపడదు. చిత్తూరు జిల్లాకు వస్తే చిన్న చిన్న చెరువుల మీద ఆధారపడ్డ, బావుల మీద ఆధారపడ్డ వ్యవసాయం. కాకపోతే మీరు ఎదురు చల్లగా ఉంటుంది. ఈ శేషాచలం అడవులో ఉన్న చల్లగా ఉంటుంది. అప్పుడప్పుడు అప్పుడు పెద్ద వర్షాలు పడతాయి. కడప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కడప ప్రెసిడెంట్ ఇక్కడే ఉంటారు. అందుకే కడపలకి నీళ్ళంటే చాలా ఖర్చంగా ఉంటుంది. ఇంకా మా జిల్లా గురించి చెప్పుకుంటే మాకు తుంగభద్ర ఉంటుంది, పెన్ను ఉంటుంది, కృష్ణ తగులుతుంది, మాకే లాభం లేదు. అంటే మొత్తం ఈ రాయలసీమ, గ్రేట్ రాయలసీమ ప్రాంతం అంతా కూడా నీటి వనరులు సరిగ్గా లేక మన పూర్వీకులందరూ కూడా ఒక్క కూరతో, ఒక్క చట్నీతో, లేకపోతే కొద్దిగా మజ్జిగ పోసుకుని తిని లేచిపోయిన కాలాన్ని మీకు తెలియదు. కానీ మాకు కరువు వస్తే
వయసులో ఉన్న వాళ్ళందరూ వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతే ముసలి వాళ్ళు పిల్లలు గ్రామాల్లో ఉంటే దయగలిగిన మనుషులు గంజికి వస్తే గంజి తాగిన ప్రాంతాలు కూడా ఎదురు పెట్టుకుంటాం. ఇట్ ఈస్ ది బ్యాక్లాగ్. కానీ బెటర్ కృష్ణదేవరాయల వల్ల గురుసు కలిపి చెరువులు ఉండడం వల్ల వర్షం వస్తే చెరువు నిండడం, చెరువు కింద 1000 ఎకరాలు 2000 ఎకరాలతో మా ధర్మవరం వచ్చే చాలా పెద్ద చెరువు కింద 2000 3000 పడుతున్నట్టు ఇట్లా లక్షల లెక్కలేదు. కనుక ఈ కాంటెస్ట్ లో మనం దీన్ని చూసినప్పుడు ఈ రోజు నా పరిస్థితి ఏంటంటే మన పూర్వీకులు నేను లింక్ బిట్వీన్ యూ అండ్ మై ప్రీవియస్ జనరేషన్. నేను లింకే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు, గుర్తెచ్చుకోవాల మైసూర్ రెడ్డి గారు, పప్పు రామాచార్యుల గారు, అట్లాగే వెలుగూరు పూల సుబ్బయ్య గారు, అట్లాగే ఏడి సుబ్బారెడ్డి గారు, చాలా పేర్లు మర్చిపోయిన కాలక్రమేణా నాయకుడికి. వీళ్ళందరూ కూడా నిరంతరం పోరాటం చేశారు. రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు అసలు బాగుపడటం అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు రాళ్ళు వేస్తారు. ఆ రాళ్ళు అవి శిలాపలకాలుగా ఒక రాళ్ళు వేస్తే ఆ రాళ్ళు బండలుగా మారి రాయలసీమ జీవితాలపైన ఎప్పుడూ పడుతూనే ఉంటాయి. ఈ భూమి మీద ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్టుకి 2 సార్లు శంకుస్థాపన చేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. హంద్రీ నివాస్ స్కీమ్ కింద ఓట్లకు ముందు ఉరవకొండలో ఒక్కసారి నీళ్లు పెంచాలయ్యా, తొందరగా డబ్బులు ఇవ్వాలంటే లాఠీ చార్జ్ కూడా జరిగింది. ఆ రోజుల్లో పాపం విశ్వాసం ఎక్కువ పక్కన ఉండేవారు. విశ్వాసం కూడా జరగలేదు. వాళ్ళ నాన్నగారు విశ్వాన్న నాకు నాయకుడు. ఎందుకంటే నేను స్టూడెంట్ యూనిట్లో పనిచేస్తున్నప్పుడు విశ్వ ఎక్కడ నాయకుడు. ఈరోజు ధైర్యంగా విశ్వాసాన్ని కానీ వరేవారి కాదు. అట్లా ఒడ్డుపల్ల దగ్గర అప్పలే ఇంకొకటి. నిన్న నేను ఒంగోలులో మార్కాపురం మాట్లాడితే అక్కడ సేమ్ ఒక రాయి వేయడం, 1 లక్ష రూపాయలతో ప్రోగ్రామ్ చేయడం, ఆ రోజుకి వచ్చే ఓట్లు ఏదో అడుగుకోవడం పోవడం. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క విచిత్రమైన స్వార్థపూరితమైన ప్రవర్తన. దీనివల్ల మనకు వచ్చిన నష్టం, ఆ నష్టాన్ని మనం ఇప్పుడు బేరీ చేసుకోవాల్సిన అవసరం. ఎందుకు ఇంతగా మాట్లాడుతూ ఉన్నాం? మనకేం పని లేదా? రాజకీయంగా చాలా పనులు. అయినప్పటికీ కూడా రాయలసీమ ప్రాంతాన్ని కాపాడుకోవడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమైన రాజకీయ అజెండాల్లో ఒకటిగా ఈరోజు పార్టీ భావిస్తూ ఉంది. ఈ రోజున అన్ని ప్రాజెక్టులు రేపు పొద్దున పూర్తి కాబోయే వెలుగొండ కావచ్చు, పూర్తి అయిందని చెప్పబడుతున్న హంద్రీనివా కావచ్చు, ఇంకా కుప్పం దాకా నీళ్ళు తీసుకెళ్లాలన్న ఆలోచన కాబట్టి ఇవన్నిటికీ ఒక మూల సూత్రం ఉంది. అదేంటంటే ఈ నీళ్ళన్నీ కూడా కృష్ణ నుంచి వస్తాయి. కృష్ణా నది నీళ్ళే. నువ్వు ఏ పేరు చెప్పినా సరే, నువ్వు ఆవులు తిన్నాను, నెమల వాగను, నిప్పుల వాగను, లేక ఏదైనా అందరికీ వాగను, లేకపోతే తెలుగు గంగ 15 లేక వీళ్ళు రిజర్వాయర్ సంఘం రిజర్వాయర్ అని చెప్పు, ఏ మాటలు చెప్పినా సరే దీనికి నీటి సప్లై చేసే తల్లి ఎవరంటే కృష్ణానది మాత్రమే. అన్ని అవకాశాలు సంక్రమంగా ఉన్న రోజుల్లోనే నీళ్లు సరిగా అందగా 2014-19లో రాయలసీమలో చాలా ప్రాంతాల్లో పంటలు ఎండిపోయి రైతాంగం నష్టపోయిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాయి. నీళ్లు ఉన్నప్పటికీ కూడా కారణం రైతాంగం అన్నా సేద్యం అన్నా ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని వ్యతిరేక భావం కలిగిన చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన ఉండడం. దీన్ని అర్థం చేసుకోవాలి. మామూలుగా మాకేంటి, నేను ఒక సైన్స్ విద్యార్థి అని చెప్పే మాట ఏంటంటే, వాటర్ అంటే లైఫ్. అది నాగరికతనా కాదా అని పక్కన పెడితే నీళ్ళంటే ప్రాణం.
ప్రాణాన్ని కాపాడే శక్తి నీళ్ళకు మాత్రమే ఉంది. ఈ భూమి మీద మన ప్రాణం మన రాయలసీమ ప్రాంతం మీద మనకు ప్రాణాన్ని మనం బతకాలంటే నీళ్ళు కాదు. ఆ నీళ్ళు ఇచ్చే శక్తి మనకు పెన్నట్లా వెళ్ళిపోయిన తర్వాత కృష్ణానదికి మాత్రమే ఉంది. ఈ కృష్ణానదికే చంద్రబాబు నాయుడు విధానాల వల్ల, లొంగుబాటు వైఖరి వల్ల, రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేసే ఆలోచన వల్ల అన్యాయం జరుగుతూ ఉంది. కరెక్ట్గా ఈ కారణాన్ని మనం కూర్చొని మాట్లాడుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పారు. నేను రాజశేఖర రెడ్డి గారితో ఉన్న రోజులే నా రాజకీయ జీవితంలో అతి గొప్ప రోజులుగా భావిస్తూ ఉన్నాను. ఎక్కడైతే మిగులు ధనం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంది. కోస్తాంధ్ర ప్రాంతాల్లో వ్యవసాయం 2-3 పంటలుగా మారిన తర్వాత అక్కడ మిగులుదనం వచ్చిందే కాబట్టి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టినా, సినిమాల్లో పెట్టుబడులు పెట్టినా, ఇండస్ట్రీలు పెట్టారు, విలాసాలుగా పోయారు. కానీ మన దగ్గర వ్యవసాయం చెప్పుకునే బాగుంటుంది, కానీ చేతికి నోటికి మధ్యలో చాలా దూరంగా ఉంటుంది. 5 ఎకరాల ఫలసాయం మన కుటుంబానికి ఆడికాడికి సరిపోయే కారణం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.